మీకోసం రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు. రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు, భుజాలు ఎగరేస్తున్నారు. రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏ ఒక్క రైతైనా ఫలానా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఇటు ఇచ్చాపురం నుంచి తడదాకా, అనకాపల్లి నుంచి అనంతపురం దాకా ఎక్కడికైనా వెళ్ళి చూపించండి ఒక్క రైతు బాగున్నాడని. ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ, లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాయం ఇచ్చామని కానీ చెప్పండి. కనీసం వాళ్ళ మీద దయ కానీ ప్రేమ కానీ కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ రైతన్నా మీకోసమని తయారైపోయి ఇంటింటికి తిరిగితే మీరు చేయబోయేది ఏంటని అడుగుతున్నాం మేము. ఇప్పుడు పండించిన పంటకేమో దిక్కుమొక్కు లేదు. మీరు పంచసూత్రాలు ఏంటట? పంచసూత్రాలు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదికగా మార్కెటింగ్. వినడానికి అసలు వినసొంపుగా ఉంటాయి ఈ మాటలు. నీటి భద్రత, ఒక కాలువ బాగు చేసిన పరిస్థితి లేదు. డిమాండ్ ఆధారిత పంటలు, పండించిన టమాటాని ఉల్లిపాయని పొలంలోంచి తీసే పరిస్థితి లేక అక్కడే వదిలేస్తున్నారు. పోనీ ఏ పంటకి డిమాండ్ ఉందో వేయమని మీరు ఏమైనా గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఏమైనా చెప్పారా రైతులకి? అది లేదు. అగ్రిటెక్, ఏ టెక్నాలజీని తీసుకొచ్చి మీరు అగ్రికల్చర్కి అనుసంధానం చేశారు? ఉన్న ఈ క్రాప్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. మీ దగ్గర కనీసం ఈ క్రాప్ డేటా కూడా తీయట్లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ చూపించండి, ఎక్కడ జరుగుతుందో ఫుడ్ ప్రాసెసింగ్. ఇక్కడ మా కాకినాడ రూరల్లో మామిడి తాండ్ర ప్రాసెసింగ్ జరుగుతుంది. వాళ్ళని వేపించి తినేస్తున్నారు, పొల్యూషన్ అని అదని ఇదని చెప్పి. ప్రపంచ వేదికగా మార్కెటింగ్, ఇక్కడ దిక్కులేదు. మళ్ళీ ప్రపంచ వేదిక. పంచసూత్రాలు అంటే ఇవి కాదు. ఇప్పుడు జరుగుతున్న పంచసూత్రాలు ఏంటంటే రైతుకి ఆశ పెట్టి బొమ్మ చూపించడం, పబ్బం గడుపుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, మోసం చేయడం, చేతులు ఎత్తేయడం. ఇవి పంచసూత్రాలు. మీ పంచసూత్రాలు ఇవి. ఎంత బాధాకరం అంటే ఆలోచిస్తూ ఉంటే, ఎంత అన్యాయంగా రైతాంగం పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరని అర్థం కావట్లేదు.